హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకున్న స్పెషల్ రెసిపీ చికెన్ కర్రీ. ఈజీగా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. ఫస్ట్ చికెన్ని తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని నీట్గా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలండి. చికెన్ని ఒక బౌల్లోకి వేసుకోండి. వేసుకొని దీంట్లో మీగడ పెరుగు వేసుకోవాలండి. ఫ్రెష్ మీగడ పెరుగుని అయితే మేము వేసుకున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పసుపు వేసుకోండి. కారం వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. లాస్ట్లో ఆయిల్ పోసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ముక్కకి బాగా ఈ మిశ్రమం పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి. టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కొంచెం పుదీనా తీసుకోండి. కొత్తిమీర తీసుకోండి. ఇవన్నిటిని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకోండి. అలాగే దాంట్లో మనం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవి కొంచెం వేగాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇవి బాగా వేగేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకొని పుదీనా వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఉల్లిగడ్డ మంచిగా దగ్గరికి వేగేంత వరకు మంచిగా వేగనివ్వాలండి. ఉల్లిగడ్డ మంచిగా దగ్గరికి వేగాక ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఈ టమాటా కూడా బాగా మగ్గాలి కాబట్టి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా వేగనివ్వండి. ఇలా బాగా దగ్గరికి వేగేంత వరకు పెట్టాలండి. ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి వేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాతకి మూత ఓపెన్ చేసి మంచిగా ఒకసారి కలిపేసుకోండి. చికెన్ ముక్క అనేది మంచిగా మెత్తగా ఉడికేలా చూసుకోండి. గట్టిగా అవుతే మనకి అంత టేస్ట్ అనిపించదండి. ఈ పీసెస్ అనేటివి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత మనకి బాగా టేస్టీగా ఇంకా ముక్క తింటుంటే కూడా సాఫ్ట్గా ఉంటుంది. సో మీరు కూడా లో ఫ్లేమ్లో చికెన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి. చికెన్ మంచిగా మగ్గినాక ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ పెట్టేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ చికెన్ కర్రీ అయితే పూరీలోకి చాలా బాగుంటుందండి. అలాగే బగారా రైస్లోకి కూడా బాగుంటుంది. అలా అని వైట్ రైస్లోకి బాగోదని కాదండి, కానీ బగారాలోకి అయితే చాలా బాగుంటుందని. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.